శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. ఆరుడ జ్యోతి జగజ్యోతి జగద్గురు సిద్ధారూఢ స్వామి పాదపద్మములని స్మరించి శ్రోత్రియ బ్రహ్మనిష్ట సద్గురు భీమాశంకర స్వామి తత్స్వరూపి భగవతాన సరస్వతి మహాస్వామీజీకి అభివందించి పరమాత్మ స్వరూపులారా భజగోవిందంలా 26వ శ్లోకము. ఇక్కడ స్వామి ఏం చెప్తాడప్పంటే కామక్రోధ లోభమోవ యత్వ ఆత్మన పశ్యతి సోహం ఆత్మజ్ఞాన విహీనమూఢస్తే పశ్యంతి నరక నిగూఢ భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. సో స్వామి చెప్పే తాత్పర్యం మేము ఇప్పుడు 4 శ్లోకాలు ఉండే కదా. ఇప్పుడు ఈ భజ గోవిందం పూర్ణం 31 శ్లోకాల గ్రంథము. ఇది పద్య రూపంలో శ్లోకాలని ఏమంటే పద్య రూపంలో ప్రక్రియ గ్రంథంలో ఉన్న జ్ఞానమునే అతని అంట ఉన్న శిష్యులు 14 శ్లోకాలు, ఒక 2 3 ఇట్లా అతని ఒక 10 మళ్ళా మిలిగినాయి. ఇట్లా 31 శ్లోకములని స్వామి తన శిష్యుల జతకి కాశీకి పోయేటప్పుడు ప్రతి ఒక్క వ్యక్తిని ఒక ప్రసంగంని చూసి ఆడిన పదాలు ఇవి. వాళ్ళకు వచ్చిన కవిత్వము, ఆ మనిషి ఆ వ్యక్తిని చూసి చిత్రణ చేసినాడు. లోబు ఎట్లుంటాడు, కామె ఎట్లుంటాడు అని ముందు చెప్పినవన్నీ బహిరంగ విషయాలు ఉండే. ఇప్పుడు చెప్పేటవన్నీ అంతరంగ విషయములు చెప్తున్నాడు. ఇప్పుడు ఈ నుంచి స్వామి శంకరాచార్య ముగిస్తున్నాడు కదా ఉత్తరం. ఇవన్నీ అంతరంగ విషయములే. ఈడ స్వామి ఏమంటున్నాడంటే మూర్ఖుడా, నీవు బాహ్య జగత్తమేమి ఉండదు కదా, జ్ఞానం అవుతుంది కదా నీకు బాహ్య జగత్తు, అదంతా అనాత్మ, ఆత్మజ్ఞానం కాదు. ఆ వస్తుగతమైన జ్ఞానంని నువ్వు బ్రహ్మజ్ఞానం అనుకునొద్దు. అవన్నీ ఏముండవంటే అజ్ఞానం నుంచి కూడుకున్న నామరూప క్రియల ఒక్కటే నీకు కనిపిస్తుండయి. నామరూప క్రియల లోన ఏముండడు కదా. ఆస్తి బాతి ప్రియ రూపంలో సత్ చిత్ ఆనంద స్వరూపమైన ఆ పరమాత్ముని తెలుసుకో. ఎందుకంటే కామ క్రోధ లోభమో ఇవన్నీ బహిరంగంవి. ఇవన్నీ ఏం చేసినవప్పంటే నీ ఆత్మని కప్పినవి. నీలోన ఉన్న చైతన్యం ఆ పరమాత్ముడు ఉండడు కదా, అతని కామ క్రోధ లోభ మోవ మద మత్సర్య ఇవి 6 గుణాలు ఏముండవి. 6లో ఇక్కడ 4 చెప్పినాడు. కామ క్రోధ లోభం అనేటివి ఏముండయి, ఇవి కప్పినవి. దీనిలో నుండి నీవు జగత్తుని చూస్తుండవు. ఈ కామ క్రోధ లోభ మోహం నుండి జగత్తుని చూస్తుండవు. నీ ఆత్మని నువ్వు మర్చినావు. ఆత్మ స్వయం సిద్ధమైంది, ప్రాప్తి స్వరూపమైంది. నిత్య ప్రాప్తి అయిన వస్తువుని ఇడిచి అనిత్యమైన అప్రాప్యమైన విషయంలోని నీ వెంటబడ్డవురా. దానికి ఏమన్నాడు, కామక్రోధ లోభమోవా యత్వ ఆత్మన పశ్యతి సోహం. నేనే ఆ పరమాత్ముడని తెలుసుకో. సోహం తదసి. అడ గురువు ఏం చెప్తాడు, తత్వమసి తత్వం అసి, అతని నీ ఉండవని. మసి అనరాదు, తత్వం అసి. అసి అంటే ఉండవని, మసి కాదు. లేడు మసి మసి తత్వమసి 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 అని కూడా అందరు మసి అయిపోయినారు. కాదు, తత్వం అసి, అతనే నీ ఉండ. దాన్ని ఎట్లా అనాలంటే తత్ బ్రహ్మాసి, అదే నేనుండా. తత్వమసి గురువు చెప్తున్నాడు, తత్వమసి అతనే నీ ఉండవు. తత్వం అసి, తత్ అనేది ఏముండదు, బ్రహ్మ. తత్ అనేది బ్రహ్మ. లక్షణార్థం ఉన్న సచ్చిదానందాన్ని లక్షణాలు అతనికి బోధించిన శాస్త్రంలో. త్వం అనేది జీవత్వం, అతనికి ఏమప్పంటే అజ్ఞానంని, ఇతనికి మాయని బోధించినారు. అవన్నీ చెప్పుకుంటే పెద్దగా అవుతాయి. ఆ జీవుడే శివుడు, అదే నీవు ఉండవు అని గురు ఉపదేశ వాక్యంలో తత్వమసి మహావాక్యంని బోధిస్తాడు. అద్వైత సిద్ధాంతమైన మహావాక్యం వినని ఉండదు. మహావాక్యం కింద సరిగా అర్థం ఆవలేదంటే జ్ఞానం ఆవది, అద్వైత జ్ఞానము. ఎందుకంటే తత్వం అసి అనేది వాచార్థంగా నువ్వు విన్నావు. వాచార్థంగా వింటే తొన్నిది గురు ఎవరికంటారంటే, ఎవరైతే గురి చూపుతాడు కదా శిష్యునికి, శిష్యుని గురి ఏముండాలంటే మోక్షప్రాప్తి. ఆ మోక్షంని ముట్టించేది ఆ గురిని చూపేటి వాడే గురు అంటే లక్ష్యము. వేదాంతంలో మహావాక్యంని వాచార్థ రూపంగా బోధించినావు. తత్వమసి అదే నీవన్నావు, అదే నేను ఎట్లా అని తెలిపేడు దాన్ని. అప్పుడు అది తెలిసినప్పుడు మంత్రమవుతుంది. అదే సోహం. అది లక్షార్థంలో సోహం, వాచార్థంలో తత్వం అసి.
అది దీనిలోన భగవద్గీత ఎంత పెద్దగా ఉండదో దానికిన్న భగవద్గీత 700 శ్లోకాలు ఉన్నాయి, 700. కానీ మహావాక్య దర్పణం అని రాసినాడు శంకరాచార్య, అది 1800 శ్లోకాలు ఉన్నాయి. మహావాక్య దర్పణం అని, మహావాక్య చింతామణి అని, వాక్య వృత్తి చిన్నగుండది. ఇవన్నీ అతని దగ్గర రాసినాడు గ్రంథాలు. శంకరాచార్యులాగా జ్ఞానం ఎవరికి లేదు, నా రాదు, నా చెప్పరు ఉండని. అతనే అంత్య ఈ కలియుగంలో అతనికైనా పెద్ద గురువు ఎవ్వరు లేరు. ముంగలు ఎవరు వస్తారో తెలియదు, వచ్చేట్లాగైతే కొట్టది. దీనికి కారణ జన్ముడు. అతను ఏమంటాడు, అరే మూర్ఖుడా, యత్వ ఆత్మనం పశ్యతి సోహం, అదే నీ ఉండవు. కానీ కామ క్రోధ లోభ మోవలని కప్పినవి. ఆ కామ క్రోధ లోభ మోవలను ఇడిచిపెట్టు. ఇడిచి ఏం చేయంటే దేహాత్మ బుద్ధిని ఇడిచి ఆత్మబుద్ధిని తెలుసుకో. ఏమన్నాడా, అనేక ఉపనిషత్తులు ఏం చెప్తావి అంటే, దేవో దేవాలయ ప్రోక్త జీవో దేవో సనాతన సుహంభావేన పూజయాత్ అని చెప్పింది. కొన్ని గ్రంథాలు ఉపనిషత్తులు ఏం చెప్తావంటే, దేయమే దేవాలయము, ఆ దేవాలయం లోపల దేవరూపంగా పరమాత్మ స్వరూపంగా దేవో దేవాలయ, జీవో దేవో, ఆ జీవత్వ చైతన్య ఆత్మ ఏముండదు, అతనే పరమాత్ముడు. దేవో దేవాలయ జీవో దేవో సనాతన, మళ్ళీ ఆ జీవుడే దేవుడు, సనాతనుడు, శాశ్వతుడు, అఖండుడు, అనంతుడు అయిన అతని స్వహంభావేన పూజయాత్. స్వహంభావమని అద్వైత దృష్టిని అద్వైత భావం పెట్టుకుని పూజిస్తే ఆత్మ సమర్పణం నుంచి నీ పూజించిన పూజ ఫలితం ఇస్తుంది. ఆత్మ సమర్పణ లేని పూజ అర్చన, ధ్యాస, సంఖ్య, కీర్తన, శ్రవణ, మనన ఇవన్నీ ఏముండవు. నవవిధి భక్తులోన ఆత్మ సమర్పణ గిన్న లేకపోతే ఏమవుతుంది, ద్వైతమవుతుంది. దేవుడు వేరే, నీవు వేరే. దానికి ఇతనేమన్నాడో, అతనే నీవు. స్వహంభావేన పూజయాత్, అతనే నీవని తెలుసుకో. ఈ ఆత్మజ్ఞాన విహీన, ఈ ఆత్మజ్ఞానం నీకు లేకపోతే మూర్ఖుడా, ఆత్మజ్ఞాన విహీన మూఢస్తే, ఏ మూర్ఖుడా పశ్చతి హే, ఈ ఆత్మజ్ఞానం తెలుసుకునకపోతే మనిషి పుట్టి మనిషి కేవలం కామం క్రోధ లోభంకి వచ్చలేడు. కామంని చేయాలని కామంలోన పుట్టి కామంలోన పెరిగి కామంనే యాచిచ్చి ఆ కామము నిన్ను ఏం చేసేదప్పంటే యమినికి ఆవుతీస్తుంది. యమినికి నీవు గ్రాస్ అవుతావు, యమినికి ముద్దవుతావు. ఆ యముడు నిన్ను సంపూర్ణంగా భక్షిస్తాడు. నీవు గింతనే ముద్దలు పెట్టుకొని తింటావు అన్నమని, కానీ యముడు మాత్రం పూరని శరీరం భక్షిస్తాడు. పూర్ణ నీ ప్రాణంని మింగేస్తాడు, ప్రాణంని తీసుకుంటాడు, మింగుతాడు, భుజిస్తాడు. అంటే అర్థం ఏమంటే ప్రాణక్షయం చేసి పెడతాడు, అదా మరణమిస్తాడు. అతను ఏం చేస్తాడు, ఆత్మజ్ఞానహీన మూఢస్తే, ఆత్మజ్ఞానం గిన లేకపాయ, ఆత్మదర్శనం కాకపాయ, ఈ నరజన్మం వచ్చిన మనక నీ బోధ ఆవకుంటే, గురువు చేయకుంటే, గురువు చేరకుంటే, కేవలం వ్యాపారం చేసిన వచ్చిన వ్యాపార ఎనిగాయతు ఇల్లిಗೆ ಬಂದು వచ్చి కానీ వ్యాపారం చేసుకుంటేవి, పెళ్లి చేసుకుని పిల్లలు కంటివి, ఇల్లు కడితే చేను కొంటివి, దానాలు ఇస్తేవి, ధర్మం చేస్తే, పూజలు చేస్తే, యజ్ఞాలు, యాత్రలు, ఆత్మజ్ఞానం ఒక్కటే లేకుంటే మూఢస్తే పశ్చతం నరక నిగూఢం. నీకు ఏమవుతుంది, లాస్ట్కు నరకంకి పోతావు. ఈ ఉపదేశం ఏమి కావాలి, దీక్ష ఉపదేశం అని ఏనుకంటారంటే, ఉప అంటే సమీపము, ఉపదేశ ఆ స్థానంని, ఆ స్థానము దేశకాల వస్తు పరిచిన్నమైన ఆ పరమాత్మ నీలోన ఉండడు, నీలోన నీ హృదయంలో నివాసిస్తుండడు చైతన్య రూపంగా. ఉపదేశ గురు పక్కలకు కొని నీ స్థానంని, నీ ఊరుని, నీ ఇల్లుని పొందు, దాని పేరు ఉపదేశ. ముముక్ష మోక్షం అనే దానికంటారే, నాకు జన్మము వద్దు. జన్మం ఏమిటి తప్పంటే కర్మం ఇస్తుంది, కర్మము జన్మం ఇస్తుంది. ఆ జన్మం ఏం చేస్తుంది, కర్మంని చేయించి మళ్ళీ మరణం ఇస్తుంది. జనన మరణ ఈ పరిభవ దుఃఖం ఏముండదు కదా, సచ్చడిది పుట్టడిది బేక్ లేదు, నాకు చాలు అని అనుకుంటాడో అని తెలుసుకుంటాడో అతని పేరు ముముక్ష. అతను పొందే జ్ఞానము మోక్షం. మోక్షం దానికంటారు. ఏదానికి జనన మనన రహిత అయ్యేటి తత్వంని తెలుసుకునలే, ఆత్మజ్ఞానం తెలుసుకున్న ఆత్మ నీ వైనవ సుహంభావేన పూజయా, ఆత్మ సమర్పణ భావం నీకు వచ్చిందప్పంటే అయిపోయా, ముక్తుల వ్యక్తిని. ఇది లేకపాయనికి
పశ్యతే నరక నిగూఢ. ఇది లేకుంటే ఏం చేస్తాడు? యముడు తీసుకుపోతాడు, నిన్ను తీసుకుపోయి యతనం పెడతాడు. ఈ శరీరము స్థూల శరీరం ఈడ ఉంటుంది, సూక్ష్మ శరీరం ఏమప్పంటే పోయినంపు ఆ సూక్ష్మ శరీరం చేసిన భావాలని ఒక చిత్రిస్తాడు. ఆ చిత్రణ తయారవుతుంది. ఆ చిత్రణ ధ్యేయ రూపంగా ఇచ్చి వ్యాతనా శరీరం అని దాన్ని పెట్టి నీవు ఈడ ఏమేమి చేసింటావో ఆడ నిన్నేమప్పటి గరుణ పురాణం చెప్తుంది. ఏమిటికి? అతను ఎవరినైతే బాధించినాడు, వినాకారణం ఎవరికి ఇది చేసింటాడు, అతని నూనెలో ఉడకబెట్టాడుది, సూదులతోటి గుచ్చాడుది, మళ్ళా నానా తరల వ్యాతనం ఇస్తాడు అతనికి. దానికి ఏమన్నాడు? నరకని కూడా. అరే మూర్ఖుడా, ఈ మానవ శరీరము దొరికినప్పుడు ఈ దుర్బలమైన మానవ జన్మమునికి ప్రాప్తి అయిన మలక ఈ కామ క్రోధ లోభం అనేది ఆ అజ్ఞానం నుంచి నీవు ఈ జగత్తునే నేను అనుకొని, ఈ దేయంనే నేను అనుకొని, అనిత్యమైన దాన్ని, అశాశ్వతమైన దాన్ని, మళ్ళా మరణంలో అన్ని పొయ్యేటివి ఇడిచేటి దాన్ని పట్టుకున్నావు కదరా. ఇడు దానిలో ఇడిస్తేనే నీకు ఆ పరమాత్ముడు ప్రాప్తి అవుతాడు. ఇది నువ్వేం మళ్ళీ తెలుసుకున్నాడు అంతే, నీ కొత్తగా నిర్మితి లేదు. ఎట్లా అంటే ఒక మనిషి తాళం వేసి ఉంటాడు ఇల్లుని, ఎక్కడ పోలని తాళం వేసి, ఇంక తాళం చెయ్యి చిన్నది తిన్న ఉంటుంది, తాళం చెయ్యి తాళం పెద్దది అంత. చూడు ఒక మాట చెప్తా, ఇల్లు ఏమో పెద్దగా ఉంటుంది, 10 by 10 కానీ 10 by 20 కానీ 30 కానీ 40 కానీ. ఆ ఇంట్లో ఆ రూమ్ 4-5 రూముల్లోన దానిలో టీవీ, పంక, ఫ్రిడ్జ్ అన్ని వస్తువులు ఉంటాయి. అన్ని వస్తువులు దుడ్లు, బంగారం, బట్టలు, పైళ్ళు అన్నీ ఉంటాయి. అన్ని దానిలని ఒక్క దర్వాజా, ఒక్కటేమప్పంటే బాగిలి, ఒక్కటేమప్పంటే మూత. అది ఏం చేస్తుందంటే దాన్ని కడేసి తాళం పెట్టి తాళం చేయేస్తారు. అంత ఇల్లుని కాపాడుతుంది ఏమిటిది? నీ తాళం చేయి. ఆ తాళం చేయని కిషలేసుకొని వాడు తిరిగి వస్తాడు. సాయంత్రం వచ్చిన వాళ్ళకి ఏం చేస్తాడు? నింకుతాడు, ఎక్కడ దొరికే తాళం చేయి పోగొట్టుకుపోయిందేమో అనుకొని చింత చేసుకుంటుంటాడు. చింత చేస్తే ఒక మిత్రుడు వచ్చి అంటాడు దాసూతామని అన్ని కిషలో ఉన్న సామాన్లు తీస్తే ఒక పాకెట్లో చిన్నగా చావి ఉంటుంది. ఆ చావి దొరికే అది నువ్వు కొనుక్కొచ్చి లేవు, నీలోననే ఉండే మరిచింటివి కదా. మరిచిన దాన్ని నింకినావు అంటే ప్రాప్తి రూప ప్రాప్త్య, అప్రాప్తి రూప ప్రాప్త్య. ప్రాప్తి రూప ప్రాప్తి నీలోన ఉన్నదే నీకు దొరికే. అది దొరికినప్పుడు ఏమంటాడు? చావి దొరికే, చావి దొరికే. అరే దొరకలేదురా, పోటుకపోతే కదా దొరికేది. నీలోననే ఉండే నింకితి, దాన్ని ప్రాప్తి చేసుకున్నా దొరికే అంటవేమి. అట్లనే నీ ఆత్మజ్ఞానము నీకు దొరకదే, నీలోన ఉన్నది నీకు తెలుసుకున్నలే. దొరుకుతుంది లేనిది పోటుకపోయిందని ఇంక తప్పొచ్చు, లేదు దాన్ని నువ్వు కొనుక్కొనొచ్చు. అప్రాప్తి రూప ప్రాప్తి అంటే లేని దాన్ని కొనుక్కొనొచ్చు. నువ్వు ఉన్నదాన్ని ఎట్లా కొంటావు? మరిచినవు, స్మృతి అయింది. అజ్ఞానంలో పడి కామము, క్రోధలు, లోభ, మోహం ఇది నేను అనుకున్నావు. ఇది పరదబడ్డ దాని మీద. ఈ పరదలని తీసి ఇవి ఎప్పుడు శుద్ధి అవుతావు? పరదలు ఒకటోటి నీకు పోయింది, కామ క్రోధ లోభ మోహ వాయ యత్వాత్మేన స్వం భావేన, అప్పుడు అదే ఆత్మజ్ఞానం అవుతుంది. ఇటువంటి ఆత్మజ్ఞానం లేకపోయానంటే మూర్ఖుడా యముని పాలవుతావు. యముడు నిన్ను ఏం చేస్తాడంటే నీవిడ బలము బుద్ధిని ఉపయోగం చేసి ఇతరులని వినాకారణం చెప్పిండొచ్చు. ఆడ నిన్ను అడిగాడు, అడగకుండానే నీకు యాతనం ఇస్తాడు. ఆ యాతనము నీ మనసుకు అనుభవంకి వస్తుంది. ఆ నరకంకి పోయేటికిన్న ఈ మోక్షంని పొందేది మంచిది కాదా? దానికే నరకంకి పోకుండా ఉండు. ఇది ఎట్లా అంటే ఒక రాధాకృష్ణ కథ. ఇప్పుడు మన ఇల్లు చావి ఇతని కిషన్లోనే ఉండే కదా, దాన్ని ఇంకీ ప్రాప్తి చేసుకుని అట్లా నీలోనే ఉన్న ఆత్మజ్ఞానాన్ని గురు దగ్గర పోయి నీ ప్రాప్తి చేసుకురా. అదే దాన్ని ఉపదేశం అంటారు, అదే దాన్ని దీక్ష. దీక్ష అంటే ఏమిటిది? 2 పదాలు ఉండే, ది మన క్ష. క్ష అంటే క్షయము, ది అంటే దివ్యత్వం. దివ్యత్వం అనేది ఏమిటిదంటే పుణ్యం, క్ష అంటే పాపము. ఆ పుణ్య మబ్బు ఎప్పుడు పోతుంది? ఎలుగు నుంచి. దీపం అంటించడం అంటే ఆ రూముల, ఆ కక్షంలా, ఆ ఉన్న జాగల ప్రకాశం వస్తుంది, ఎలుగు. అది దివ్యతే. క్షాయతే అది ప్రాప్త్యాయ, అది నువ్వు ఇంగ్లం అంటిస్తూ అగ్నిని ప్రజ్వలితం చేస్తే దీపంని అగ్ని నుండి స్పర్శం చేసిన మనక దీపం వెలిగే. దీపం వెలిగింది ఆడ బాయ ఏమి? మబ్బు బాయ కదా. మబ్బు బాయ ఎలుగు వచ్చే. దివ్య ఛాయతే, దివ్య జ్ఞానం ఆత్మజ్ఞానం అయినప్పుడు, ఆత్మజ్ఞానం ప్రాప్తి అయితే దివ్య, దాన్ని ఛాయతే అజ్ఞానము
అవిద్య పాయ, దాని పేరు దీక్ష. బాధ్యాసం పెట్టుకోరు. దీక్ష అంటే ఏమి? దీక్ష అంటే ప్రకాశం వచ్చిన మలక మబ్బువాయ, ఎలుగు వచ్చే మబ్బువాయ కదా. అట్లనే ఆత్మజ్ఞానైన మలక అజ్ఞానం బాయ, దివ్యత్వ భావం వచ్చిన మలక పశుత్వ భావం బాయ. పశుత్వ భావం అంటే ఏమి? కామ క్రోధ లోభ మోహంలో పడి పశులాక వృత్తి చేసేది, పశులాక వ్యవహారం చేసేది. పశువు ఏం చేస్తుంది? భోజనం చేస్తుంది. ఆకలి అయితే మనిషి కూడా భోజనం చేస్తాడు. పశువు ఏమంటే కామం ముడితే విషయంని చేస్తుంది. దానికి బంధనం లేదు, సంబంధం లేదు, వారం లేదు, దినం లేదు, స్థానం లేదు, మానం లేదు. యాడన్నయానే భోగం చేస్తాడు, సంభోగం చేస్తాడు. కానీ మనిషి కొన్ని దాపెట్టుకొని చేస్తాడు. సరే, ఆ విషయం మనిషి కూడా చేస్తాడు కదా. మనిషికి ఎట్లా భయం ఉండదు, పశువులకు కూడా భయం ఉండదు కదా. మరణంది మనిషికి ఎట్లా నిద్ర, పశువులకు కూడా నిద్ర ఉండదు కదా. ఈ దానికి ఏమన్నారంటే పశువృత్తి. పశువృత్తి అంటే వాసనముని, భోజనము, విషయము, నిద్ర, మరణ, భయము, ఇవి స్కూల్లా యా కాలేజీలా యాడ నేర్పరు. ప్రతి ఒక్క ధ్యేయం లోపట చేసిన వాసన వృత్తిని పట్టుకొని ఆ ధ్యేయము మళ్ళా జన్మంలో అదే చేస్తూ ఉంటుంది. దాని పేరు వాసనా జ్ఞానము. వాసనా జ్ఞానము ఎప్పుడు పోతుంది? పశువృత్తి అంటే దివ్య వృత్తి రావాలి, దివ్యత్వ జ్ఞానం ఆవలే. దానికి ఉపదేశం ఏం పనిచేస్తుందంటే, ఒక్కటి ఉనికి ఏం చేస్తుంది? ఆత్మనే నేనని చెప్పినప్పుడు ఇనుకుంటే, ఉత్తముడు గుణ ఉంటే పట్టుకుంటాడు గురువు మాటని. పట్టుకున్నాడు అప్పంటే కర్పూరం లెక్కవాడు ఆ జ్ఞానం అంటుకుంటుంది. కర్పూరం ఎట్లా పూర్ణ లయమవుతుందో ఇంగ్లంలోన బాష్పీభవమై గాలి అయిపోతుంది. అది ఎప్పుడోనికి మహావాక్య అంటింది గురు దీక్ష. ఎప్పుడు అంటిందంటే మనసులో పట్టుకున్నాడంటే ఓన్లోనూ ఉన్న అజ్ఞానము, ధ్యేయ భావం, పశువృత్తి తొలగిపోతుంది. అది ఉత్తమల పని. మధ్యములు ఏం చేస్తాడు? ఆత్మ ఉండదంట, పరమాత్ముడే ఆత్మనంట. అవి ఉండొచ్చు, పరమాత్ముడు. మనం మనిషి, మనకు సుఖాలు ఉండేవి, దుఃఖాలు ఉండేవి, పుడతాము, చస్తాము. ఏమో గురువు చెప్పిన మంత్రం అనాలే అని మధ్యములు ఉన్నోడు ఏం చేస్తారంటే మంత్రాన్ని అర్థంని చేసుకునకుండా మంత్రంని జపిస్తారు. దృఢత్వం లేదు, అపరోక్ష లేదు, పరోక్ష జ్ఞానం ఉండదు. మంత్ర అర్థం గుర్తుండదు, మంత్రం గుర్తుండదు. కానీ పూర్వ నమ్మకం లేదు, దాని మీద దృఢం లేదు. తువ్వుడు ఏం చేస్తారంటే అన్నింటిగా గురుని కూడా మొక్కుతారు, దేవుడిని కూడా మొక్కుతారు, అన్నీ చేస్తారు. తువ్వుడలోన పూర్ణత్వ జ్ఞానం పొందది, అపరోక్ష అనుభూతి రాదు. ఒక్కటి. మూడవడు ఏమంటాడంటే ఆ మంత్రం ఇని కూడా నేనే ఆ పరమాత్మ అంటే నేనేమి తింటా, తాత పండుతా, నేనెట్లా పరమాత్మ అవుతా? ఇదంతా ఏం పోనాడా అని వాడు రాముని కృష్ణుని నమ్ముతాడు. ఇక ఓడే దేవుడు, వాడు అడిగింది ఇస్తాడు, మంత్రతంత్రులు వెంట పడతాడు. అవి చేస్తే అయితే ఇదేమవుతుంది, ఏమవుతుంది దీని నుంచి అంటాడు అని. మూఢతా బుద్ధి ఉన్నవాడు గురు మంత్రంని అంతే, మూఢత లేడు. అతనికి ఆత్మజ్ఞానం కాదు. తువుడికి ఏమప్పంటే మళ్ళా జన్మము. ఒక్కటి చెప్తా, భక్తిలో ఎవడు భ్రష్టుడవుతాడు కదా, భక్తిలా భ్రష్టైన వాడు భక్తి చేస్తే ఏం పని రావనప్పుడు ఆ భక్తి విడిచిపెడతాడు కదా. అతను ఏమవుతాడప్పంటే అతని భక్తి విడిచిన అతని అభక్తుడవుతాడు, అత్యాచారం అవుతాడు. జ్ఞానంని అనుభవం కాకుంటే ఆస్తికుడు ఉండి నాస్తికుడు అవుతాడు. జ్ఞానం అన్నప్పుడు ఏం చేస్తాడు? దాన్ని తీసుకొని ఎంత ఉండదంటే ఏం కనిపించేది అని వాడు ఏం చేస్తాడంటే నాస్తిక అవుతాడు. ఆస్తికత్వం జ్ఞానం భ్రష్టుడైతే, జ్ఞానం పరిపూర్ణంగా ఎవరికి తెలియదో వాడు ఏమవుతాడు? ఆస్తికత్వం నిడితే నాస్తిక అవుతాడు. ఇక్కడ బాగా చెప్తా. ఇంకా ఈ భక్తి చేసేటోడు ఏమంటాడు కొత్త భక్తి అభక్తుడు అంటే అర్థం ఏం కొత్త? అభక్త అంటే కామి అవుతాడు. భక్తి చేసుకుంటా భక్తి ఫలము, భక్తిది పరిభాష తెలియకుండా భక్తి అనేది అర్థం కాకుంటే కామికవుతాడు. జ్ఞానం తెలియకుంటే ఆస్తికత్వం, పరమాత్మని మీద ఆస్తికత్వం ఉంటుంది, ఈశ్వరుని నమ్ముతాడు. కానీ అది తెలియపాయ, పూర్ణత్వం అవపాయ, తోడు నాస్తికవుతాడు. యోగంని చేసుకుంటా యోగంని సరిగా చేయకపోయా
ఒక నిమిషం చేసి విడిచిపెట్టి, ఒక దినం చేసి 10 దినాలు విడిచిపెట్టే, కుకునంగా వంక టింక కుక్కునే ప్రాణాయామం సరిగా చేయకపోతే రోగి అవుతాడు. ప్రాణాయామం లోన పోయి పేగుల నడమున గాలి నిలబడే పేగులని ముడేసేస్తుంది. దానికి యోగ భ్రష్ట అయితే, యోగం సరిగా చేయకుంటే, సంపూర్ణ సిద్ధి కాకుంటే రోగి, జ్ఞానం గుణ పూర్ణం కాకుంటే నాస్తికత్వము, భక్తి పరిపక్వం కాకుంటే కామిక అవుతాడు, భోగి అవుతాడు. ఒకటి దానికే అర్జునికి మళ్ళా అన్నాడు రోగి ఆవరాదని, జ్ఞాని ఆవని. పూర్ణత్వం పొందాలి. ఆత్మజ్ఞానం పూర్ణం ఆవకంటే ఏమవుతుంది? ఆత్మజ్ఞాన విహీన, ఆత్మజ్ఞానం లేకపోతే మూఢస్తే, ఈ మూడు కూడా పశ్చంతే నరక నిగూఢ, నరక ప్రాప్తే, నువ్వు మోక్షభిక్షం అనుకున్నకు అని శంకరాచార్య ఏం చెప్తున్నాడు అప్పటి దీనిలోన అంతరార్థంని బోధిస్తున్నాడు. నువ్వు అయినావు, మా వాక్య శ్రవణం చేసినావు, మా వాక్యంని లక్ష్యార్థంలో తెలుసుకో. వాచార్థంలో విన్నావు, వాచార్థంలో శాస్త్రాలు చెప్పేది, శాస్త్రాలు చెప్పొచ్చు వినొచ్చు, శాస్త్రాలు ఎప్పుడూ పరిపూర్ణ జ్ఞానంని ఇయ్యవి. పరిపూర్ణ జ్ఞానమైన వాళ్ళకి శాస్త్రాలను కూడా చూడడు. ఎనికి స్వయం శంకరాచార్యని అన్నాడు ఏమని? అవిజ్ఞానం శాస్త్ర సునిష్ఫలం. ఎవరికైతే ఉపదేశం అయ్యలేదు, మా వాక్యంని శ్రవణం చేసిలేడు, మా వాక్య మంత్రంని మననం చేసిలేడు, శ్రవణ మనన నిధిధ్యాసం చేసిలేడు, వినేలేడు, గురు దగ్గర పోయలేడు, అతనికి నీవు అన్ని శాస్త్రాలు ఆత్మజ్ఞానం చెప్తే కొనికి నిద్ర, ఆలస్య, ప్రమాదం వస్తుంది. ఇంకేమి మోక్షం అనేది కాదు. అవిజ్ఞాన శాస్త్ర సునిష్ఫలం. ఏం కాదాడ ఊకే ఇంటాడు, చెప్తున్నప్ప ఆత్మ అంటే ఏమో అనాత్మ అంటే ఏమో అందరంటే నీ పోయింటి అంటాడు. తెలుసులే ఉనికి శాస్త్రాలు తెలిపాయి. మహాత్ములు రాసిపోయిన శబ్దాలని ఇప్పుడు నేను శబ్దాలని చెప్పి అర్థం అయితేనే జ్ఞానం. నీకు నీవు శబ్దలే, ఇంకేం కాదు ఇవి. ఈ శబ్దాలు నీకు అర్థం అవ్వలే. ఒక తిట్టు ఎట్లా, ఒక అపశబ్దం నీకు అర్థమైనప్పుడు, తక్షణం దాన్ని అర్థమైనప్పుడు నీకు వేగం క్రోధం పుడుతుంది లేదా? కామం అనే శబ్దం అన్నప్పుడు నీకు అర్థమయ్యే, కామం అంటే విషయం, భోగం అని కదా. అట్లనే శబ్ద అర్థమవుతుంది, గురువు చెప్పినప్పుడు అర్థమవుతుంది. లేకుంటే గ్రంథ కోటి ఇవి ఎన్ని గ్రంథాలన్నీ అర్థం కాదు. దానికి మహావాక్యం అన్నాడా, ఆ వాక్యం అర్థం అవ్వాలి. నీకు అర్థం అయిందే, అర్థమే లక్ష్యము. అర్థం కాలేదు నీకంటే లక్ష్యం లేదు. లక్ష్యార్థంని నీవు పొందిలేవు. లక్ష్యార్థం ఆడ దగ్గర అయితే లేదు. గురువు ధర్మమే ఏమిటంటే ఆ లక్ష్యార్థంని బోధించేది. మహావాక్యముని అర్థముని, మహావాక్యమైన శబ్దముని దాని అర్థముని మంత్రరూపంలా నీకేమప్పంటే లక్ష్యార్థంని శిష్యునికి బోధియాలి. నానా దృష్టాంతాలు చెప్పి, నానా వ్యాఖ్యానాలు చెప్పి, నానా ఈ ప్రస్థానత్రయాలు, గీత కానీ, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్ర కానీ, నానా కథల, నానా దృష్టాంత, నానా ఉపమా, నానా శాస్త్రాల పరిభాషనిచ్చి ఆ లక్ష్యార్థంని అనుభవంకి వచ్చేట్లాగా ఈ శబ్ద రూపంలో సులభంగా సరళంగా చెప్పేటి గురువే గురువు. దాన్ని చెప్పలే, పాండిత్యం చెప్పరాదు. నేను ఈ శ్లోకం నేర్చిన, నేను ఆ శాస్త్రం నేర్చిన, అవి పాండిత్యం. అవి ఏం చేస్తాయి? సంస్కృతి భాష నేర్చిన వాడు నేను లఘు సిద్ధాంతం ఓదినా, రూపమంజరి ఓదినా, అది ఓదినా కాదు. అది నువ్వు అన్నీ ఓదినావు, దాని అర్థం కావాలి కదా. గ్రంథాలు చెప్తావేమి చెప్పాయి. దానికి స్వయం శంకరాచార్య అన్నాడు ఏమని? అవిజ్ఞానం శాస్త్ర సునిష్ఫలం. విజ్ఞానం శాస్త్ర సునిష్ఫలం. ఉపదేశమైనవు, మహావాక్య శ్రవణ చేసినావు, మనన నిధిధ్యాస అయింది, అర్థమైంది, నీకు అనుభవంకి వచ్చింది. నీ శాస్త్రాలను వదిలేడు అవసరం లేదురా అన్నాడు. ఈనేది అవసరం లేదన్నాడు. విజ్ఞానం శాస్త్ర నిష్ఫలం. అనుభవంకి వచ్చిన వాళ్ళకి ఇంకేం ఉండదాడా? ఎట్లా అంటే ఒక తల్లి పిల్ల, ఒక తల్లి ఒక ఆమెకి ఇద్దరు బిడ్డలుండ్రి. బిడ్డ ఉన్న మళ్ళక పిల్ల 20 ఏళ్ళు అయిందే, 20 ఏళ్ళకి ఒక్కటే బిడ్డ ఉండదని వాళ్ళు 3 వ్రతం చేసి డాక్టర్ కాడికి పోయిరి. మళ్ళీ పిల్లలు కనాలని చూపుకుండ్రి, వ్రతం చేసి చూపుకుండ్రి, దవకోళ్ళు తిండ్రి. ఆమె గర్భధారణమ్మ. ఆవిడకు పైల బిడ్డ ఉండే కదా, పెద్ద బిడ్డ, ఒకటే బిడ్డని పెళ్లి చేసి ఇచ్చిండ్రి. ఆమెని పెళ్లి చేసి ఎవరికి పెళ్లి చేసి ఆవిడకి ఇచ్చిరి. పెళ్లి చేసి ఇచ్చిన మళ్ళక ఆ అమ్మ బాయ
వచ్చే కన్నికి ఆడికి తల్లోడింటికి కన్నికి వచ్చినప్పుడు చిన్నప్పుడు తల్లిని అడుగుతున్నానంట, ఏమని, ఈ పొట్టలో ఏముండదమ్మా, నీ పొట్ట ఏని పొబ్బింది అని అడుగుతున్నదంట. తల్లి ఏం లేదు, మీ అప్ప పక్కల పండిన దానికి అది ఒబ్బింది అని తల్లి అంటుండేనంట. ఇచ్చి చెప్పడానికి రాదు కదా. తల్లి అనేటప్పుడు ఆ పిల్ల ఈయని చెప్పు అర్థం అంటే నగ్గుతున్నాడంట తల్లి. ఆయమ్మ పెళ్ళి అయిపోయి వచ్చిన మలక ఆవిడ గర్భవతి అయ్యి వచ్చింది కదా, తల్లికి ధ్యాసం వచ్చానంట. చిన్నప్పుడు నా బిడ్డ నాకు అడుగుతుండే, నేను చెప్పలేదు అని. ఆయమ్మకి అప్పుడు అడిగినంట, ఏమమ్మా ఈ పొట్టెట్లు వచ్చింది చెప్పు అని అంట. ఏమమ్మా నేను అని నగేనంట. అనుభవం అయింది కదా. అనుభవం అయిన వాళ్ళకి చెప్పే అవసరం లేదు. అనుభవం కానప్పుడు విస్తారం చెప్తావు. ఎవరు చెప్తావు? నీవు చెప్పాడంతా సుడ. దానికి శంకరాచార్య ఏమన్నాడు, అద్వైతం చెప్పనికి రాదు, అనిర్వచనీయం, చెప్పనికి రాదు. మహావాక్యంని మహావాక్యం అర్థం చేయనికి రాదన్నాడు. ఏనికి? అది స్వానుభవం. అది చెప్పితే తప్పవుతుంది, సుళ్ళవుతుంది అన్నాడు. చెప్పేటవంతా చూడనంట శాస్త్రాలన్నీ. ఇది బాగా అతను ఏమన్నాడు, ఆత్మజ్ఞానవీన మూఢస్థ పశ్యంతి. అది చెప్పనీకి రాంది నీకు చెప్పంటుండవు, చెప్తా అర్థమవుతుంది. ఎన్ని శబ్దాలు ఉండవో బ్రహ్మం చూపనికి రాదంట. ఎనికి నిశ్శబ్దం బ్రహ్మ ఉచ్యతే. బ్రహ్మ నిశ్శబ్దం రా, శబ్దంలో ఎట్లా చెప్పాలి నేను చెప్పితే అన్ని శబ్దాలు ఆడికి ముట్టిస్తాయేం నిన్ని? లేదు, సుళా శబ్దాలన్నీ సుళాడ. నువ్వు చెప్పింది ఏమి చూడని కదా, అంత చెప్పిందంత చూడని కదరా. సత్యం అనేది దర్శనం కదా, అనుభవం కదా, ప్రత్యక్షం కదా. మరి ప్రత్యక్షమైన మనక ఈ అన్ని శబ్దాలు బేకేమాడంటే బేకలేదు. ఆ పిల్ల చిన్నగా ఉన్నప్పుడు తల్లి గర్భవతి అంటే అడిగే, ఏమమ్మది ఎట్టిదే నీ పైల లేకుండే ఇప్పుడెట్లా అని. ఆయమ్మ చెప్పనీకి రాక, ఏం లేదమ్మా మీ అప్ప పక్కల వండిందానికి వచ్చిందానే. ఈ అమ్మకి ఒప్పలేదు. అప్పుడు ఆ మాటకు సరి అయినదే జ్ఞానం కలగలేదు. ఆ అనుభవం రానికి 20 ఏళ్ళకి పెళ్ళి అయిపోయి ఆవిడ గర్భవతి అయ్యి వచ్చిన మలక తల్లి అడిగితే ఎట్లయిందామంటే చెప్పనీకి ఆవిడ కూడా రాలేదు. అట్లా గురు శిష్యుడు మహావాక్యంని బోధించిన వాళ్ళకి తక్షణమే అర్థమైతే అలా గురు శిష్యులు కూడా లేరు. గురు శిష్యులు కూడా లేరాడా. నా బంధురుణ మిత్రం గురుర్నైవ శిష్య చిదానంద రూప శివోహం. ఆడ గురువు లేడు, శిష్యులు లేడు, ఎవరికి చెప్తావు, ఎవరు వింటారు? ఇన్నికి రాదు. దానికి ఈ స్వహం భావేన పూజయాత్. ఈ మహావాక్యం చిన్నది కాదు, దీన్ని మీరు ధ్యానం చేయడానికి రాదు. ధ్యానం అని చెప్తే ఇప్పుడు కుండలిని జాగ్రత్త అయ్యేది దీని నుంచే, ఇంకేదే నుంచి అవదు అని తంత్రంలో ఇట్లా చేయరనే వాచన రూపం కూడా సంభోగ సమాధి నాడ ఈ మంత్రం గుణవే చెప్పినారు శివుడు. ఈ విషయం ఏం చెప్తున్నదంటే ఆత్మజ్ఞాన విహీన మూఢస్తే పశ్యంతే ఏమన్నా నరక నిగూఢ. నరక ప్రాప్తికి ఎందుకు పోతావురా? నీ చేతిలో ఉండదు కదా జ్ఞానం పొందేది. ఆ దాన్ని ఉదాహరణ ఇచ్చినాడు. ఇప్పుడు ఎట్లా చాబీ పోటుకపోయి తాను ఇంకితే దొరికే, చాబీ పోటుకపోయి లేకుండే కొనుకొచ్చి లేకుండా ఉన్నదే నింకినప్పుడు దొరికే. అట్లా నీ ఆత్మజ్ఞానం నువ్వు నింకు, నీ ఆత్మని నింకు, నీలోనే ఉండదు. అది బయటికి వెళ్ళదు, అవసరమే లేదు. బయటే కామ క్రోధ లోభ మోవలు ఉండయి. నా కామ క్రోధ లోభ మోవము అనాత్మని మళ్ళంటే నామరూపమైన జగత్తుని చూపుతుంది. నిన్ను అది పాడు చేస్తుంది, నిన్ను ఉద్ధారం చేయదు. అది బంధనం చేపిస్తుంది. ఆయన నీలోన ఉన్న ఆత్మని ఆత్మజ్ఞానంని పొందు. అది లేకపోతే మూర్ఖుడా నీవు ఈ జన్మమే నిరర్థకము, ఉపదేశం లేని జన్మము. మొగుడు లేక పిల్లల కంటే ఎట్లా ఒప్పుతలేదు సమాజం, అట్లా నీకు ఈ మొగుడే లేడు. మరి ఇది ఆడ నుంచి వచ్చాడు ఏం చెప్తావు? ఆ దానికే నీవు ఒక నాత ఉండాలి. ఎవరికి? మనుషులకి గురువు ఉండాలి. కొంత గురువు లేని విద్య గుడ్డి విద్య అంటే అది కన్ను లేనిది అని ముంగల ఒక మళ్ళీ దృష్టాంతం ఏమిటి తప్పంటే రాధాకృష్ణులది చరిత్రం గుర్తున్నది. ప్రేమలీల వాడు ఉండరు ఇద్దరు ఏమంటే ఆవిడ భక్తురాలు, పరమ తపస్వి, వెనకిటి జన్మంలో ఋషి. ఆవిడ తపస్సు చేసేమంటది, నిన్ను పిలువలే, నిన్ను ఏమంత పని లేక
ఎన్ని జన్మలు కాపాడాలి, అన్ని జన్మలు ఉక్కుంటూ వస్తావు నువ్వు. అవన్నీ మాకు బాకలేదు, అవన్నీ చెట్ల కింద కొనలే, ఇవన్నీ తపస్సు వేయలేదు. నీ జతకుండేట్లాక మాకేం చెప్తావు చెప్పు, అట్లా వరమి అంటే అన్ని గోపికా స్త్రీలు ఋషులు మునిలే కూడా నీ స్త్రీ జన్మంలో రారి, నాని ఆడ ఉంటా, మీరు ఆ ఊర్లో ఎవరైనా చేసుకోర్రి, నాన్న విడిచినప్పుడు రారి పోరి నన్ను చూసుకుంటుంటారని కూడా వరం ఇస్తాడు. ఆ వరంలో రాధా పరమ భక్తురాలు, పరమ శ్రద్ధేయపర, ఆ ప్రాణశక్తి ఎవరికి? విష్ణుకి, కృష్ణ పరమాత్మ. ఆవిడ ఏమి ప్రియసి కాదు, అతని భార్య కాదు, అతన్ని పెట్టుకున్నాడు. ఇవేం తప్పులు చెప్తారు, అదేమీ లేదు. ఆడ ఒక గురు శిష్యు అనుకో, ఆత్మీయ సంబంధం అది. ఆడ స్త్రీ పురుష రూపంలో చూపినాడు. కృష్ణుడు పురుషుడు, స్త్రీ రాధా అని. ఒక భక్తి ఈ రెండు ఆడ ఉన్నాయి. జ్ఞానము మళ్ళీ జ్ఞేయం రెండు. అది ఇప్పుడు రాధా పోతుంది కృష్ణుడు కలవనీకి. కృష్ణుడు రాక కోపం వచ్చి ఆవిడ చెట్టు కింద ఉండదు, అక్కడ చూసుకుంటా. కృష్ణుడు వచ్చి ఏం చేస్తాడు? కళ్ళు మూస్తాడు. కళ్ళు ముచ్చినప్పుడు ఆవిడ ఎవరి కొరకు వచ్చింది, ఎవరిని కలవనికి వచ్చింది, ఓడి వచ్చి కళ్ళు ముచ్చినా ఆ కృష్ణ పరమాత్ముడు వచ్చి ముచ్చింది. ఎవరిని నింకుంటూ వచ్చింటివి, అతని గురించి అతనే కావాలి, అతనే నిన్ను స్పర్శం చేయాలి అనుకొని వచ్చిన రాధా కన్ను ముచ్చిన దానికి ఏం చేస్తుంది? ఎవరు వచ్చినని ఏవో అపమానం చేస్తాడు, ఎవరు నన్ను ఈనతం నుంచి కళ్ళు ముచ్చినాడు, నన్ను కష్టం పెట్టాలి, లేదా ఏ పనులను చేస్తున్నాడు కదా అని శాపనిస్తుంది. కృష్ణ ఆ చేయలో నిగ్గిస్తుంది, ఇట్లా ఇడిపియనికే. ఎవరు రా ముచ్చినోడు, ఎవడు ఆ నుంచి వచ్చినావు, మురికి మాట తిడుతుంది, శాపనిస్తుంది. కృష్ణ పరమాత్మ కళ్ళు చేలు తీసి చూస్తాడు. రాదంట, అరే ఎవరు కావాలని అనుకో వచ్చింటివి, ఎవరి కొరంకి ఇల్లు ఇడిచి చూడజేపి వచ్చినావు నోడకని, అతని ఒక కొంత క్షణమాయనని పొద్దా లేటా అని అతనే వచ్చి నిన్ను ఆట పట్టేయనికి కళ్ళు ముత్తే, అతనే నీవు ఎవరిని కలవాలని, ఇంకా ఎవరిని పొందాలే, ఆ స్వరూపంని అతని రూపంని చూడడానికి వచ్చిన రాధా అజ్ఞానంలో ఎట్లా కన్ను ముచ్చిన దానికి వేరోడు అనుకొని సాపినిచ్చి తిట్టినో, అట్లా పరమాత్మ చూడడానికి వచ్చినోడ నీవు పరమాత్ముడే కావాలని వచ్చి ఆ అజ్ఞానంని నీ కప్పిన మలక, నీ కన్ను ముచ్చిన మలక ఆ దేవిని నువ్వు తిట్టబట్టినవురా. అతనే తిడుతుండవు. అతను తెరిచినప్పుడు ఏమురా, నాది నేను తిట్టుకుంటున్నా అని అర్థమవుతుంది. అజ్ఞానముల ఆత్మని మర్చిపెడుతుంది. ఆ రాధ ప్రాయశ్చిత అవుతుంది. దేవుడా నన్ను క్షమి, లే 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 ఇదే జీవ శివ అంటే అంటాడు. నీవు జీవ, నేను శివ అంటాడు. నీవు మాయా, నేను మహేశ్వర అంటాడు. మాయాధిపతి, నేను అధ్యక్ష, మయాధ్యక్షేన, నాదీనముండవు నువ్వు అని. ఇట్లా ఈ రెండు కథల దృష్టాంతం నుండి తెలుసుకునేది ఏమంటే ఆత్మజ్ఞానం శ్రేష్టమైంది. అన్ని జ్ఞానం వండుకోకు, నువ్వు అదృశ్య జ్ఞానం పొందు, వద్దని లేను. చూపు, చమత్కారం, నమస్కారం చేస్తారు, అది కూడా ఒక రాదు. దానికి మితహార, మిత భోజన, శరీరం శుద్ధి, మనశుద్ధి, బుద్ధి శుద్ధి ఉండి తపస్సు చేస్తేనే ఆ ఈశ్వర కృప ఉంటేనే నీకు కలుగుతుంది. అది లేకున్నా నీవు ధ్యానం చేయి, కుండలిని జాగృతి, త్రినేత్ర సిద్ధి యోగశాస్త్రం చెప్పింది. ఆత్మసిద్ధి చేయర్రి, కుండలిని జాగృతి, త్రినేత్ర సిద్ధి, అనాథనాథ సిద్ధి, వాక్సిద్ధి, ఇవన్నీ చేసుకున్నాడే. సాధైన వాళ్ళకి సాధియకుంటే ఏముండదు. సాధు దీనుడైతాడా? మా గురువు అంటుండే, దేవునికి ఒక టెంకాయ కూడా ఒక్కియారు, అదర పైన మాట్లాడాలి, అడగలే, నా పని చేస్తావా ఉండవా అప్పుడే ఇయ్యలే. అనన్య చింతో ఎంతో మా వ్యజన పర్యుపాసతే అంటుండే అతన్ని. సో అది అన్యమైంది. నాలోన ఉన్న మలక అడిగియలే, నానే అతనైన మలక మనకి ఇంగే మిత్తు ఇప్పుడు ఇస్తుండవు. అది టెంకాయ వేరే, అగరబత్తి వేరే, పూలు వేరే, నీళ్ళు, పాలు, మూర్తి వేరే, నీ ఫలము వేరే, అన్నీ నీ నిడిసే ఉండే కదరా. ఆ దాన్ని కోరేటప్పుడు తపస్సు చేయి, సిద్ధి చేయి, జపం చేయి, అడుగు, నన్ను ఇస్తా, నాకు ఇవ్వాలి, ఈ ఫలం కావాలని. అది సో దీనికే ఈడు ఏం చెప్తున్నాడు శంకరాచార్య అంటే, కామ క్రోధ లోభమోవ యత్వ ఆత్మనం పశ్యతి సోహం ఆత్మజ్ఞానహీనమూఢస్తే పశ్యంతి నరక నిగూఢ భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే.